గురుగారు మనం ఏదైనా ఆలయాలకు కానీ పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రాల సమీపంలోనే భక్తులు చిన్న చిన్న రాళ్లతోటి ఒకదానిపైన ఒకటి పెట్టి పేరుస్తూ ఉంటారు కదా, ఈ విశ్వాసం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి తెలియజేస్తారా? ఇది ఒక విచిత్రమైన ఆలోచన సమాజంలో. ఇది చాలా ఆధునిక కాలంలో వచ్చిందే. ప్రాచీన కాలంలో ఎక్కడా మనకి గుట్టలు గుట్టలు పేర్చినట్లు లేవు. అప్పుడు సహజంగా గుట్టలు ఉండేవి. ఆ గుట్టలు తీసేసి ఇప్పుడు ఇల్లు కడుతుంటే ఇప్పుడు మనవాళ్ళు గుట్టలు పేరుస్తున్నారు. కోరికలు అనేటువంటి గుట్టలు పెంచుకోవడమే. అంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కామ్యంగా వెళుతున్నాం, అంటే కోరికతో వెళుతున్నాం. ఏదో ఒక కోరికతో దేవాలయానికి వెళ్తున్నాం కనుక ఇన్ని కోరికల్ని మూట కట్టుకొని వెళ్ళి మన కోరికలన్నీ అక్కడ సమర్పిస్తే దీన్ని మళ్ళీ మానసికంగా కూడా బాధపడే పరిస్థితికి తీసుకొచ్చారు. 7 దాటి పెట్టకూడదు అంటారు, 7 కోరికలు దాటి ఇంకో కోరిక ఉండకూడదు అంటారు. ఈ 7 కోరికల్లో కూడా ఎంత ప్రమాదంగా ఉందంటే, నువ్వు పెట్టిన తర్వాత కనుక నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళే లోపల అది కూలిపోతే నీ కోరికలు ఫలించవంటారు. అంటే ఒక రకమైన మానసికంగా మనిషిని దిగజార్చడానికి, బలహీనపరచడానికి ఉపయోగపడుతుంది. కనుక ఎక్కడా కూడా కోరికలకి రాళ్ళు పెట్టమని లేదు. రాళ్లకే కోరికలు తీరితే అసలు ప్రపంచంలో ఎవడు పనిచేసేవాడు ఉండడు. మనకి ఏదన్నా ఒక పరీక్షలో ఫీజు కట్టాం, వెంటనే వెళ్ళి గుళ్ళల్లోకి వెళ్ళి రాళ్ళు కట్టేస్తే పెరుగుతాయా? పెట్టవు. అట్లాగే చెట్లకి వేళ్లాడదీయడం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి, మనం అనొచ్చో అనకూడదో కానీ మూఢ విశ్వాసాలు, మూఢంగా అనుకున్న విషయమే. క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ మూలమూర్తి చూసి, భగవంతు దివ్యమంగళ విగ్రహాన్ని చూసి, పరమాత్మ నన్ను అనుగ్రహించంటే ఆయన అనుగ్రహించడా? ఇక్కడ రాయి పెట్టొచ్చాను నువ్వు చూసావా అంటే ఆ రాయి చూసి మన అనుగ్రహించడు. కనుక రాయిని చూసి అనుగ్రహించడు, హుండీలో వేసే డబ్బుని చూసి అనుగ్రహించడు. మనం చేసే శరణాగతి, మనం ఎంత నిర్మలంగా ఉన్నాం, మన వల్ల ఎంతమంది బాగుపడుతున్నారు, ఎంతమంది ఆనందపడుతున్నారు, మనం కోరుకున్న కోరికలో స్వచ్ఛత ఉందా లేదా, నిర్మలత్వం ఉందా లేదా, యోగ్యత ఉందా లేదా, మనం కోరుకున్న స్థాయి ఎటువంటిది అనే గమనించి భగవంతుడు భావగ్రాహి అన్నారు. భావగ్రాహి జనార్దన అన్నారు. అంటే అర్థం ఏంటంటే మన మనసులో ఉండే విషయాన్ని మనం చెప్పకపోయినా భగవంతుడికి తెలుస్తుంది. కనుక నువ్వు కోరికల్ని పేర్చడం వల్ల కోరికలు పెరుగుతాయి తప్పించి కోరికలు తీరవు. కనుక దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా నా మనవి ఏంటంటే, దేవాలయానికి వెళ్ళినప్పుడు కోరికల్ని జయించి వెళ్ళండి. నాకు ఎటువంటి కోరికలు లేకుండా, భగవంతుడా నాకేం కావాలో నీకు తెలుసు, అది నాకు ఇవ్వు, నేను నా అవసరాలు ఏమిటో తెలుసుకొని. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలు ఎట్లా ఉంటారండి, వాడు ఏం అవసరం అన్నా అడిగినా అడగకపోయినా వాడి కోసం ముచ్చట్లు చేస్తారు కదా. అట్లాగే భగవంతుడు కూడా, జగత్పిత అయినటువంటి ఆ పరమేశ్వరుడు భగవంతుడు మన కోరికల్ని తీరుస్తాడు. ఈ కోరికలు మనం కోరుకున్నంత మాత్రాన తీరవు. అంటే బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోతే చెక్కు రాస్తే ఏమవుతుందంటే చెక్కు బౌన్స్ అవుతుంది. అట్లా నీకు ప్రారంధవశం చేత నీకు యోగ్యత ఉంటే వస్తుంది తప్పించి కుండ పెంకులు, చిల్ల పెంకులు, రాళ్ళు పరచడం వల్ల రాదు. కనుక ఇది మూఢభక్తి కిందకి వెళ్ళిపోతుంది. చివరికి ఏమవుతుంది, 2 సార్లు 3 సార్లు రాళ్ళు పేర్చి వచ్చేటప్పటికి గుడికి వెళ్ళకూడదనే ఒక నిర్ణయానికి వస్తాడు వాడు. అంటే ఈ మూఢభక్తి వల్ల మనిషి హేతువాదిగా మారిపోయి అనవసరమైన ప్రమాదాలకు వస్తున్నాడు తప్పించి, మూలమూర్తి గర్భాలయంలో ఉండే పరమాత్మని తదేకంగా ధ్యానం చేస్తూ అక్కడ కొంతసేపు మెడిటేషన్ చేసి, భగవంతుడి నామం చేసి, ప్రదక్షిణం చేసి, ఆ గుడిని ఏదన్నా శుభ్రపరిస్తే పుణ్యం వస్తుంది, కోరికలు తీరుతాయి. కానీ రాళ్ల వల్ల ఏమీ జరగదు. కనుక ఈ విషయాన్ని గమనించినటువంటి వారందరూ కూడా దీన్ని భవిష్యత్తులోనైనా ఈ దురాచారాన్ని వదులుదురుగాక.